ఏప్రిల్ నెల 12వ తారీఖు నుండి 18వ తారీఖు వరకు ఈ వారం మిథున రాశి వారికి మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి. గ్రహస్థితి మీకు కొన్ని విషయాల్లో ప్రయోజనం ఉంటుంది, మరికొన్ని విషయాల్లో జాగ్రత్త అవసరం. ఈ వార ప్రారంభంలో మీ మనసు కొంచెం ఆందోళనగా ఉండే అవకాశం ఉంది. పాత విషయాలు గుర్తుకు రావటం వలన మీరు కొంత డిస్టర్బ్ అవుతారు. కానీ మధ్యవారానికి వచ్చేసరికి పరిస్థితులు క్రమంగా మెరుగుపడతాయి. ఉద్యోగస్తులకు ఈ వారం మంచి అవకాశాలు వస్తాయి. మీ పని మీద ఉన్న అంకితభావం ఉన్నతాధికారులను ఆకట్టుకుంటుంది. కొత్త బాధ్యతలు మీపై పడే అవకాశం ఉంటుంది. అవి మొదట కష్టంగా అనిపించినా తర్వాత మంచి ఫలితాలను ఇస్తాయి. వ్యాపారస్తులకు ఈ వారం కొంత జాగ్రత్త అవసరం. కొత్త పెట్టుబడులు పెట్టేటప్పుడు పూర్తిగా ఆలోచించాలి. భాగస్వామి వ్యాపారంలో చిన్న విభేదాలు వచ్చే అవకాశం ఉంది. అందువలన మాటల్లో జాగ్రత్తగా ఉండాలి. ఆర్థికంగా ఈ వారం సాధారణంగా ఉంటుంది. ఆదాయం ఉన్నప్పటికీ ఖర్చులు కూడా పెరుగుతాయి. అనవసర ఖర్చులను తగ్గించుకోవటం మంచిది. పెట్టుబడుల విషయాల్లో తొందరపడకండి. విద్యార్థులకు ఈ వారం శ్రద్ధ అవసరం. ఏకాగ్రత కొద్దిగా తగ్గే అవకాశం ఉంది. అందువలన చదువుపై ఎక్కువ దృష్టి పెట్టాలి. పరీక్షలకు సిద్ధమవుతున్న వారు సమయాన్ని సరిగ్గా వినియోగించుకోవాలి. ప్రేమ జీవితం ఈ వారం కొంత మధురంగా ఉంటుంది. ప్రేమలో ఉన్నవారు తమ భాగస్వామితో మంచి సమయం గడుపుతారు. చిన్న చిన్న అపార్థాలు వచ్చినా త్వరగా సరిచేసుకోవాలి. వివాహితుల జీవితంలో సంతోషం ఉంటుంది. కుటుంబ సభ్యులతో సమయం గడపటం ద్వారా ఆనందం పొందుతారు. ఇంటి విషయాల్లో మీరు తీసుకునే నిర్ణయాలు మంచి ఫలితాన్ని ఇస్తాయి. ఆరోగ్యపరంగా ఈ వారం సాధారణంగా ఉంటుంది. కానీ ఒత్తిడి వలన తలనొప్పి లేదా అలసట ఉండవచ్చు. అందువలన విశ్రాంతి తీసుకోవటం అవసరం. ఆహారపు అలవాట్లలో జాగ్రత్త పాటించాలి. మధ్యవారంలో మీకు ఒక మంచి వార్తలు వినిపించే అవకాశం ఉంది. ఇది మీకు ఉత్సాహాన్ని పెంచుతుంది. కొత్త పనులు ప్రారంభించడానికి ఇది అనుకూలమైన సమయం. ఈ వారం ప్రయాణాలు కూడా ఉండవచ్చు. అవి కొంత ప్రయోజనకరంగా ఉంటాయి. కానీ ప్రయాణ సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. మీ మాట తీరు ఈ వారం చాలా ముఖ్యమైనది. ఎవరితో అయినా మాట్లాడేటప్పుడు ఆలోచించి మాట్లాడండి. అది మీకు అనేక సమస్యల నుండి దూరంగా ఉంచుతుంది. ఈ వారం చివరిలో మీరు కొంత రిలాక్స్ ఫీల్ అవుతారు. పనులు పూర్తి కావటంతో సంతృప్తి కలుగుతుంది. కుటుంబంతో కలిసి సంతోషంగా గడుపుతారు. ఆధ్యాత్మిక విషయాలపై మీ ఆసక్తి పెరుగుతుంది. దేవాలయ దర్శనాలు చేయటం మంచిది. దానం చేయటం వలన మీ మనసుకు మనశ్శాంతి లభిస్తుంది. ఈ వారం మీరు అవసరమైనప్పుడు మాత్రమే స్పందించండి. అనవసర వాదనలకు దూరంగా ఉండండి. అదృష్ట సంఖ్య విషయానికి వస్తే 5, 9. అదృష్ట రంగు విషయానికి వస్తే ఆకుపచ్చ, పసుపు. ఈ వారం మీరు కొత్త వ్యక్తులను కలిసే అవకాశం ఉంది. ఆ పరిచయాలు
భవిష్యత్తులో మీకు ఉపయోగపడతాయి. మీ కమ్యూనికేషన్ స్కిల్స్ ఈ వారం మీకు బలం అవుతాయి. మాటలతోనే మీరు చాలా పనులను సులభంగా పూర్తి చేయగలుగుతారు. సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండేవారికి మంచి స్పందన లభిస్తుంది. మీ ఆలోచనలు ఇతరులను ఆకట్టుకుంటాయి. ఈ వారం మీరు తీసుకునే కొన్ని నిర్ణయాలు భవిష్యత్తును ప్రభావితం చేస్తాయి. అందువలన తొందరపడి నిర్ణయాలు తీసుకోకండి. పాత స్నేహితులతో మళ్ళీ కలుసుకునే అవకాశం ఉంది. ఆ క్షణాలు మీకు ఆనందాన్ని ఇస్తాయి. ఇంట్లో చిన్న చిన్న మార్పులు చేయాలనే ఆలోచన వస్తుంది. అది ఇంటి వాతావరణాన్ని మరింత హాయిగా మారుస్తుంది. మీరు ఈ వారం కొత్త నైపుణ్యాలను నేర్చుకోవడానికి ప్రయత్నించాలి. అవి మీ కెరియర్కు ఉపయోగపడతాయి. కొందరికి ఈ వారం ప్రమోషన్ లేదా గుర్తింపు వచ్చే అవకాశం ఉంది. మీ కష్టానికి ఫలితం దొరుకుతుంది. మహిళలకు ఈ వారం అనుకూలంగా ఉంటుంది. ఇంటి మరియు ఉద్యోగ బాధ్యతలను సమతుల్యత చేస్తారు. మీరు ఈ వారం కొంత ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవాలి. అది మీకు విజయానికి దారి చూపుతుంది. పిల్లల విషయాల్లో కొంత శ్రద్ధ అవసరం. వారి చదువుపై దృష్టి పెట్టాలి. ఈ వారం మీరు మీ ఆరోగ్యంపై పెట్టే శ్రద్ధ భవిష్యత్తులో ప్రయోజనాన్ని ఇస్తుంది. వ్యాయామం చేయటం మంచిది. ఈ వారం చివరలో చిన్న ప్రయోజనం లేదా లాభం కలుగుతుంది. అది మీకు ఆనందాన్ని ఇస్తుంది. మీరు ఈ వారం ధైర్యంగా ముందుకు సాగాలి. సమస్యలు వచ్చినా భయపడకుండా ఎదుర్కోవాలి. మొత్తంగా ఈ అదనపు కాలం మీకు అవకాశాలు మరియు అనుభవాలను ఇచ్చే సమయం ఇది. మొత్తం మీద ఈ వారం మిథున రాశి వారికి శ్రమతో పాటు ఫలితం కూడా ఇచ్చే వారం ఇది. శాంతంగా తెలివిగా నిర్ణయాలు తీసుకుంటే మీరు మంచి విజయాలను సాధించగలుగుతారు. ఇలాంటి రాశి ఫలితాలు మరిన్ని కావాలంటే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదములు.